నకరికలు గ్రామ స్థానికులు జోలకంటి వెంకట నరసింహారావు, వారి ధర్మపత్ని విజయలక్ష్మి మున్సిబ్ బజార్లో ఉన్న కోదండరామ ఆలయానికి పంచలోహ విగ్రహాలను బహుకరించడం జరిగింది. రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు జరగబోవు స్వామివారిని తిరువీధుల్లో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. సీతారామ కోదండరామ స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా ధనుర్మాసం స్టార్ట్ అయిన కాడ నుంచి ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి 6:30 వరకు పూజా కార్యక్రమాలు భజన కార్యక్రమాలు జరుపుతున్నాము. ఈరోజు జోలకంటి వెంకట నరసింహరావు గారు ఈ రామాలయానికి స్వామివారి ఉత్సవ విగ్రహాలు చేయించున్నారు. అందుమూలన ఈరోజు స్వామివారి ఉత్సవ విగ్రహాలు వారి ఇంటి దగ్గర నుంచి మా దేవాలయానికి తీసుకొచ్చి పూజా కార్యక్రమాలు జరుపుతున్నాము. ఈ పూజా కార్యక్రమంలో 50 మంది భక్తులందరూ పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఈ దేవస్థానం నందు స్టార్ట్ అయ్యి 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ధనుర్మాసం చేస్తున్నాము. ఈ సంవత్సరం స్వామివారి విగ్రహాలు దాతలు చేయించారు. రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా రేపు ఉదయం 6:30 నుంచి 8 గంటల వరకు స్వామివారి తిరువీధుల్లో ఊరేగింపు కార్యక్రమం ఉన్నది. కావున భక్తులందరూ 50 మంది పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జోలకంటి వెంకట నరసింహారావు గారు, ధర్మపత్ని విజయలక్ష్మి గారు అనుకున్న కోరికలు అనేవి నెరవేరిన కారణంగా మేము పంచలోహ విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు అనేది ఇవ్వడం జరిగింది. ఈ రోజున వచ్చేసరికి పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, మండపాద ఆరాధన జరుగుతున్నది. సీతా కోదండరామ స్వామి మందిరం నందు ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాసంలో ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు భజనా కార్యక్రమంలో జరుగుతూ వస్తుంది. తర్వాత అలాగే ఈ ధనుర్మాసం వచ్చేటటువంటి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారి పటం పట్టుకొని మేము ఎప్పుడు నగర సంకీర్తన చేస్తూ ఉంటాము. అయితే ఈ నగర సంకీర్తన చేసేటప్పుడు ఒక భక్తురాలు అనగా జోలకంటి నరసింహారావు గారి ధర్మపత్ని విజయలక్ష్మి గారు పటం చూసి పటం కాకుండా ఉత్సవ విగ్రహాలు ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆ భక్తురాలు కోరిక మేరకు వారు ఈరోజు ఈ కోదండరామ మందిరంకు పంచలోహాలతో తయారు చేసినటువంటి ఉత్సవ విగ్రహాలు బహుకరించడం జరిగింది.